వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. i9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ విస్తృత పర్యటన. దివిసీమలో ఎంపీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎంపీ ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి, మండల బుద్ధప్రసాద్. బీసీ సంక్షేమ సంఘం చాగల్మరి గ్రంథాలయ కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ, బోడుపల్, పోచారం మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరెడ్డి సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ, బోడుపల్, పోచారం మున్సిపల్ అధికారులను పీర్జాదిగూడ కార్యాలయంకి పిలిపించుకొని అందరినీ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రిళేశ్వరరావు, బోడుపల్ కమిషనర్ రామలింగం, పోచారం కమిషనర్ వీరారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ 3 ఉంటుంది, ప్రింట్ మీడియా 2 ఉంటాయి. జీహెచ్ఎంసీ కుషాయిగూడ, కాప్రా సర్కిల్ వ్యాప్తంగా కాలనీలలో స్ట్రీట్ లైట్లు, ఖరాబైన రోడ్లు, వీధి కుక్కల సమస్య, రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ, తాగునీటి సరఫరా నాణ్యంగా జరగాలని తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ప్రతినిధులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ కి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేయడం జరిగింది. నెలకొన్న సమస్యల పరిష్కారం కోసము ఈరోజు చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా కాప్రా సర్కిల్ వ్యాప్తంగా గత 6-7 నెలల కాలంగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి కాలనీలన్నీ చీకట్లతో నిండుకున్నాయి.
రాత్రి అయితే చాలు తాగుబోతులకు పోకిరీలకు అడ్డగా మారి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఇది చాలా అన్యాయము. ఈ ఏదైతే స్ట్రీట్ లైట్ వెలగకపోవడం వల్ల ఈ గుంతలమయమైన రోడ్లు మళ్ళా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గాయాల పాలవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ జరగాలి. ఆ విధంగా పర్యవేక్షణ జరగకపోవడం వల్ల వాళ్ళు చెత్తను ఎక్కడికక్కడికి వేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రము మైకులు పెట్టి మేమేదో చేసినామని అనుకుంటే కరెక్ట్ కాదు. దానివల్ల ఏమీ చేకూరదు. కాబట్టి మీరు ఎంబడే పర్యవేక్షణ చేయాలి. రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరగాలని చెప్పి చర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గల మిరాకిల్ హాస్పిటల్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా మెయిన్ రోడ్డుకు హాస్పిటల్కు సంబంధించిన ప్రచారం కోసం పెద్ద కమాన్ నిర్మించారు. పైగా ప్రారంభోత్సవాన్ని అధికార పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ మేయర్లతో కానిచ్చారు. అధికార పార్టీ నాయకులు ఉంటే అనుమతులు ఎవరో అడగరు అనుకున్నారా, లేక అసలు ముఖ్య అతిథులకు తెలియకుండానే వారితోనే ప్రారంభించేశారా? పీర్జాదిగూడ కమిషనర్ వివరాలు కోరగా అక్రమ కమాన్ నిర్మాణంపై చర్యలు తీసుకుంటాం అని తెలిపిన కమిషనర్ త్రిలేశ్వరరావు ఇప్పటికైనా సంబంధిత అధికారుల కళ్లు కప్పి మోసగించి కమాన్ నిర్మించి ప్రారంభించిన మిరాకిల్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ప్రారంభించిన కమాను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. టిఆర్ కాలనీ వెళ్ళే రూట్లో ఈ మిరాకిల్ హాస్పిటల్ వాళ్ళు ఆర్చ్ పెట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాము. తదుపరి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇంకో విషయం ఏంటంటే నిన్న 5 కమాన్లు ఓపెన్ అయినాయి కదా, ఆల్రెడీ గతంలో ఆ కమాన్లు ఓపెన్ చేశారు. దానికి గతంలోనే డబ్బులు కేటాయించారు. పాత మేయర్ గారు ఉన్నప్పుడు, కొత్త మేయర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ దానికి డబ్బులు కేటాయించారు. ఒకే దానికి 2 కమాన్కి అఫీషియల్గా మున్సిపాలిటీ నుంచి బడ్జెట్కి ఎటువంటి కేటాయించాము. అది అఫీషియల్ కూడా చేయడానికి లేదు. ఇప్పుడు నిన్న మొన్న ఓపెన్ చేసి అది మున్సిపాలిటీకి లింక్ లేకుండా జరిగింది. కూడా మేయర్ గారు ప్రారంభించారు. మనకి అదే మనం టౌన్ ప్లానింగ్కి ఎంక్వైరీకి చెప్పాను కదా, 1 డేలో రిపోర్ట్ వస్తుంది. దాని తదుపరి యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇంకోటి కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మోపిదేవి మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మోపిదేవి పంచాయతీలో పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియను మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రావి రత్నగిరి సోమవారం పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మోపిదేవి మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు ప్రథమ స్థానంలో ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు గొర్రెపర్తి శ్రీనివాసరావు, కందుల బసవయ్య, కొలుసు శివ, రాజేష్, మీసాల శివరాం తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం చాగలమరి గ్రంథాలయ కార్యాలయ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణలు నిర్వహించారు. తెలుగు పండిట్ లక్ష్మయ్య మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే జాతీయ పర్వదినమని, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, మన హక్కులైన స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చిన రోజని, ఈ రోజున భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిందని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, దేశ ప్రజలకు సమాన హక్కులు ఉన్నాయని, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం కోసం పోరాడిన దేశ నాయకులను స్మరించుకునే రోజు అని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు రామతీర్థం, పీరయ్య, సుబ్బరాయుడు, వాసు, చిన్ని కృష్ణయ్య, లక్ష్మయ్య, గ్రంథాలయం చాకల్మరి శాఖ బండారు రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం
మనకు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 76వ దినోత్సవ సందర్భంగా బీసీ కార్యాలయంలో జెండా వందనం చేయబడింది. మరియు అదేవిధంగా గ్రంథాలయంలో కూడా జెండా వందనం చేయబడింది. సంపాదించుకున్నాం. అయితే ఈరోజు ఏమైందంటే రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలా, ఏ విధంగా కట్టుబాట్లు ఉండాలనే విషయాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా తయారు చేసుకున్నటువంటి రోజు. దీని ప్రకారం మనము ఈ యొక్క ఎలక్షన్లు అయితేమి, రాజ్యాన్ని పరిపాలించడం అయితేమి, ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా మనము సమర్పించుకొని దీన్ని అమలు చేసుకుంటున్నాం. ఇది అంబేద్కర్ గారు మనకు చేసినటువంటి కృషి, సేవ. మరి దీని ప్రకారము మనం భారతదేశంతో కూడా మంచి నీతి నియమాలతో ధర్మాన్ని ఏలినటువంటి ఈ యొక్క రాజ్యం ఇది. ఇందులో మన దేశం యొక్క మంచి పరిజ్ఞానము ఇతర దేశాలకు కూడా అందించి ఇతర దేశస్తులతో మన సమానంగా మంచి అవకాశాలను అందిపుచ్చుకొని మన దేశాన్ని ఇతర దేశస్తులతో ఉన్నతంగా ఉంచాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఘంటసాల మండలం ఎండకుదురులో బీపీసీఎల్ సిఎస్ఆర్ నిధులు 15 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు, నాగాయలంక మండలం కమలమూల 15 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకంతో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, మూలపాలెంలో 28.50 లక్షల రూపాయలతో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి, గులలమోదు గ్రామంలో 1.65 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, 15 లక్షల రూపాయలతో సురక్షిత త్రాగునీటి పథకం వసూలు పనులు, అలాగే అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో 15 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం పనులు, ఆధునీకరణ పనులకు శంకుస్థాపన పనులు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు, మండలి వెంకట్రామ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బుద్ధప్రసాద్ గారు చెప్పారు, జనసేన పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి. దీనికి ముందే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఎక్కడైతే గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయో శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలికంగా వాళ్ళకి మైక్రో ఫిల్టర్స్ ఇచ్చేసి కొంతమేరకు శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం. ఈ గ్రామానికి కూడా దాదాపు ఒక 15 లక్షలు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇది తాత్కాలికమే. ఈ పరిష్కారం అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్లో కూడా నేను కూడా ప్రామిస్ చేశాం, బుద్ధప్రసాద్ గారు ప్రామిస్ చేశారు. ఈరోజు ఈ మంచినీటి సమస్యను తీర్చేటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ తాగునీటి సమస్య పరిష్కారం ఎప్పటి నుంచో మనం చేయాలని చెప్పి అనుకుంటున్నప్పటికి కూడా అది సుసాధ్యం కాని పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేయని సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారి ఎవరు నాయకత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడతాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా ఒక్కొక్కటిగా ఈ సమస్యల పరిష్కారానికి నడుము కట్టడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ముందుగా బాలశౌరి గారి తరఫున, నా తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఘంటసాల మండలంలో అత్యధికంగా ఓట్లు వేసిన గ్రామం, మాకు ఓట్లు వేసిన గ్రామం ఎండపల్లి గ్రామం. నేను ఓట్ల లిస్ట్ చూసిన తర్వాత నేను ఈ గ్రామానికి ఏదైనా మనం చేయాల్సిన అవసరం ఉంది, ఈ గ్రామంలో సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఘంటసాల మండల పరిషత్ మీటింగ్లో నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, దీనికి కావాల్సిన సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు పైప్ లైన్ సమస్య చెప్తే దాదాపు 9 లక్షల రూపాయలు
మండల పరిషత్ నిధులను చెప్పించడం జరిగింది. ఈ రోజున మైక్రో ఫిల్టర్ ఈ 15 లక్షల రూపాయలతో మీకు సురక్షితమైన నీరు ఇవ్వాలన్న ఆలోచనతో ఇవాళ సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చి ఈ సమస్య కొంతవరకు పరిష్కారం చేశారు మన పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారు. ఇదే శాశ్వత పరిష్కారం మేము అనుకోవట్లా. ఈరోజు మన అదృష్టవశాత్తు మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన కోరుకున్నది ఏంటి? పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కోరుకున్నారు. అంటే గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని చెప్పిన భావించిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, వారి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇవాళ మంజూరయ్యే సిమెంట్ రోడ్లు ఇవాళ మనం వేసుకోవడం జరిగింది. ఈ గ్రామాల్లో కూడా దాదాపు 14 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా మళ్ళీ ఏప్రిల్లో వచ్చేప్పుడు ఇంకా మరికొన్ని రోడ్లు కూడా మీ గ్రామానికి కావాల్సినవి తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అయితే ఇవాళ ఇటీవల కాలంలో ఓ రోజు ఆయన బాలస్వామి గారిని కూడా వెంట పెట్టుకుని ప్రధానమంత్రి గారిని కలిశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం ఎండకుదురులో బీసీసీఎల్ సిఎస్ఆర్ నిధులు 15 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన. నాగాయలంక మండలం కమ్మనమోల్లో బీపీసీఎల్ సిఎస్ఆర్ నిధులు 15 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన. నాగాయలంక మండలం దీనదయాళపురంలో బీసీసీఎల్ సిఎస్ఆర్ నిధులు 18.50 లక్షల రూపాయలతో 20,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణానికి ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇటు తిరగండమ్మా. మాజీ ఎంపీటీసీ గారు రావాలి. పశ్చిమ గోదావరి జిల్లా కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో 50 కంపెనీలు సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షరీఫ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 40,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. సీఎం చంద్రబాబు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని, అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు షరీఫ్ చెప్పారు. వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ పేర్లను కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ 7 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొన్న దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచంలో ఉన్న అన్ని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, దిగ్గజాలు అక్కడికి వస్తాయి. అందులో కూడా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు సాధించడానికి వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిశ్రమవేత్తలందరూ కూడా మరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరి ఆ రకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, గతంలో 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరమైన పరిపాలన, మరి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి. జే ట్యాక్స్ అని పెట్టి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళకే మరి వ్యాపార అవకాశాలు ఇస్తా ఉన్నట్టుగా ఆనాడు ప్రయత్నం చేసి వ్యాపారవేత్తలను ఎవరిని రాకుండా ఉన్న వ్యాపారస్తులను కూడా తరివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉంది. ప్రత్యేక పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేకుండా నిర్విరాకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఐటీ భవిష్యత్తులో యువకులకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఐటీ విద్యని కూడా ప్రోత్సహించి అనేక లక్షల కుటుంబాలకి ఈరోజు ఆయన ఒక విజనరీగా, ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు. కాబట్టి ఈరోజు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా ఆదరంగా పెద్ద పెద్ద కంపెనీలు
వాళ్ళతో కలవటం జరిగింది. ఆయనకున్న పరిపాలన దక్షతని, ఆయన వ్యవహరిస్తున్న తీరుతెన్నులకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం 7 నెలలు అయింది రాష్ట్రంలో అధికారంలో వచ్చి. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ 7 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చినాయి. 50 కంపెనీలు ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రారంభించాయి. 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈనాడు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. దావూసులు వెళ్ళి ఏం చేశారు అన్నట్టు ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ లేనిపోని నిందలు మోపుతున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా. జూమ్ కాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా ప్రజలకు అందలేదని, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది అని తీవ్రంగా విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొల్లు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు ఈదర సత్యనారాయణ, కందుల కృష్ణార్జునరావు, మాజీ వైస్ ఎంపీపీ వీరభద్రం, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు వెన అశోక్ కుమార్, సూదిరెడ్డి గోపిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి మరి మల్లారెడ్డి, యోజన సంఘం మండల అధ్యక్షుడు గదల రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ తాటి పూజిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిధుల సేకరణ ప్రభుత్వానికి ఎంత రాబోతుందో కూడా తెలియక అనుభవ రాహిత్యంలో మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇంకొక 10 సంవత్సరాలు ఎన్నికలు ఒకసారి మాట్లాడుతున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం అప్పచెప్పడానికి మన ఆర్థిక పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఆ రోజు మనకి అధికారంలో లేవని చెప్పేసి మనం ఇక్కడ నుండి ప్రజల పక్షాన ఎప్పుడు కూడా మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కానీ ఈ ప్రభుత్వాన్ని మొదటి నుండి కూడా ప్రశ్నిస్తూనే వస్తూ ఉన్నాం. అయినప్పటికీ మన మండలంలో సంవత్సరం తర్వాత మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం కాబట్టి మరి వారికి అనుభవం తక్కువ ఉన్నా, కొంతమంది అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులు వారి క్యాబినెట్ లో ఉన్నప్పటికీ కూడా హనుమకొండ జిల్లా మానవుని శరీరంలో వెన్నెముక దిగువ భాగాన ఉన్న త్రికోణాకారపు ఎముకలో సిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేసి దానిని పరమాత్మ రూపమైన పరమ చైతన్య శక్తికి అనుబంధం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతారని మాతాజీ నిర్మలాదేవి అన్నారు. సహజ యోగ చైతన్య రథ యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సహజయోగ ధ్యాన పద్ధతిపై అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నిర్మలాదేవి వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరారు. ఇప్పటికే సుమారు 120 దేశాల్లో లక్షలాది ప్రజలు సహజయోగ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, కార్యక్రమం ఈ నెల వరకు ఉంటుందని తెలిపారు. వరంగల్ డిస్టిక్లో చుట్టుపక్కల పల్లెటూళ్ళలో అందరికీ కూడా ఉచితంగా నేర్పడానికి ఇక్కడ ఈరోజు నుంచి సెంటర్ల ద్వారా స్టార్ట్ చేసాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో 200 విలేజ్ల వరకు ఈరోజు వరకు కవర్ అయింది. అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా ఈ యొక్క ప్రచారం అనేది చేస్తున్నాము. ఈ మాతాజీ యొక్క ఆశీస్సులతో 120 దేశాలలో అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సకల మానవులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి కేసీ గారు కూడా వాళ్ళ సహకారంతో ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో తదుపరి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఆవిడ తీసుకుంటుంది. థ్యాంక్ యూ.
నేటి మహాయోగం. ఈ యొక్క యోగాన్ని మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో వింటున్నారు, కానీ యోగాన్ని చేయడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. యోగం అంటే కలయిక. సో ఆ కలయిక జరిగినప్పుడే మనం ఆనందంగా ఉంటాము. అందుకోసం కూడా మేము భగవద్గీతలో కూడా చూస్తే యోగక్షేమం మహావ్యం, యోగం చేస్తే క్షేమం వస్తుంది. సో ఈరోజు యువత ఏదైతే ఎక్కువ కష్టపడుతున్నారో, ఏదైతే తప్పుడు తోవలో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యోగాన్ని అర్థం చేసుకొని రోజు ఒక 2 నిమిషాల పాటు వాళ్ళ దైనిక జీవితంలో 2 నిమిషాల పాటు రోజు చేసుకోగలిగితే వాళ్ళ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిలో ఏవైతే బాధలు, సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ వరంగల్ పట్టణంలో ఈ 15 రోజుల పాటు జరుగుతున్న ఈ చేతన రథం ద్వారా యువత కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొంది వాళ్ళ జీవితాలను మంచి చేసుకోవాలని కోరుకుంటున్నాను. హనుమకొండ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 127 దరఖాస్తులు కలెక్టర్కు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వైవి గణేష్, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, డిఆర్డీఓ మీనా, శ్రీను, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. So many new colonies have been established. So bed and madam బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విస్తృత పర్యటన. దివిసీమలో ఎంపీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎంపీ ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్. బీసీ సంక్షేమ సంఘం చాగలమరి గ్రంథాలయ కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. ఎస్టీఆర్ వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.